తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నాటకీయ పరిణామాల మధ్య 4 గంటలకు పైగా కొనసాగింది. గులాబీ దళపతిని పలు ప్రశ్నలు అడిగిన సిట్ ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావు పదోన్నతి గురించి అడిగినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ రావును కొనసాగించాల్సిన అవసరంపై ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను 4.5 గంటలకు పైగా సిట్ విచారించింది. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఎవరినైనా పునర్నియమిస్తే 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్ల పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి అని సిట్ అడిగింది. ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాల్సిన అవసరమేంటి? అర్హత లేకున్నా ప్రభాకర్ రావునే ఫోన్ చట్టబద్దమైన ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణమేంటి వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ లో అతడే ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయి కదా అని ఆరా తీసినట్లు సమాచారం. 2007 ఎస్ఐ బ్యాచ్ లో ఎవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటికి సంబంధించి పోలీసు శాఖ నుంచే ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు కోట్ల రూపాయల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లే అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండడంలో మతలబేంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకెవరిచ్చారని కేసీఆర్ ను సిట్ ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. సంయుక్త కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం కేసీఆర్ ను విచారించింది. విచారణ అనంతరం ఈ బృందం సిట్ చీఫ్ సజ్జనార్తో సమావేశమైంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేసింది. విచారణ క్రమంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకల్ని నియంత్రించారు. కేసీఆర్ ను సిట్ విచారించనున్న క్రమంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. కేసీఆర్ నివాసంతో పాటు తెలంగాణ భవన్ కు కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి 8:40 సమయంలో కేసీఆర్ తన ఇంటి బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు చేతులెత్తి అభివాదం చేశారు.